ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈనాడు మంతని నియోజకవర్గంలో ఒక రాచరిక పాలన నడుస్తూ ఉంది. రాజు సామంతరాజు వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తా ఉన్నారు. అభివృద్ధి గురించి అడిగితే కేసులు పెట్టిస్తా ఉన్నారు. శ్రీధర్ బాబు గారు, మీరు 4.5 దశాబ్దాలు ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజలకు చేసిన ఒక పని లేదు. మేము ప్రతిపక్ష పార్టీగా సూచిస్తే మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మేమేమన్నాం మిమ్మల్ని? మేము ఏం అన్పార్లమెంటరీ మాట్లాడలేదు, మిమ్మల్ని తిట్టలేదు. మేము సంస్కారయుతంగా మాట్లాడినాం. ఏం మాట్లాడినా, మీరు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయండి, మా క్యాస్ట్ కు జరిగిన అన్యాయాన్ని కాపాడమంటే మీరు మీ అనుచరులతో తిప్పిస్తా ఉన్నారు. మరి ఆ తిప్పిపించిన దాన్ని అరే తోరే అని ఇష్టం వచ్చిన రీతిలో మరి తిప్పిస్తే ఉంటే, నేను చెప్పిన గతంలో కూడా మమ్మల్ని ఈ సంస్కృతికి అలవాటు చేసుకుని మా ద్వారా తిట్టిపిచ్చి కొట్టిపించిన సంఘటనలు అని చెప్పిన. మరి జిల్లా పరిషత్తులో పుట్టమదును కొట్టడానికి కారణం మీరు కాదా? పుట్టిన ఎఫ్ఐఆర్ కాపీ లేదా? 8 సంవత్సరాలు నేను కేసులో తిరగలేదా? నాతో పాటు 9 మంది కరీంనగర్ తిరగలేదా? ఇది అబద్దమా? అంటే మీకు పవర్ ఉందని అబద్దాన్ని నిజం చేసి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తారా? ఎఫ్ఐఆర్ కాపీ అయితే పోదు కదా. మరి ఈనాడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. మరి అటువంటి సంస్కృతి నీకు ఉంది. ఆ సంస్కృతిని బంద్ చేయమన్నందుకు నా పైన రామగిరిలో ఒకటి, మాదేపూర్లో ఒకటి అనేకమైనటువంటి కేసులు పెట్టించారు. మరి ఈనాడు ఇప్పటికి 4 కేసులు పెట్టించారు శ్రీధర్ బాబు గారు. నేను ఎలక్షన్ ముందు చనిపోయిన వాళ్లకు ఆర్థిక సాయం చేస్తే కొయ్యూరులో ఒకటి, ధన్వాడలో ఒకటి పెట్టించింది. ఆ తర్వాత మాదేపూర్లో ఎలక్షన్ లోపల విత్ ఆఫీసులో మాట్లాడితే అక్కడ కేసు పెట్టించారు. మొన్నటికి మొన్న ఇక్కడ ధర్నా చేస్తే ధర్నా చేసిన వాళ్ళు అందరినీ పెట్టి నేను పోయి మద్దతు తెలిపితే నా పైన అక్రమ కేసు పెట్టించినావు. నువ్వు పోలీసు వాళ్ళను పోస్టింగ్లు ఇప్పించుకుంటా చెప్పు చేతుల్లో పెట్టించుకొని కేసులు పెట్టిస్తా ఉన్నావు. ఈనాడు ఇప్పుడు 3వ కేసులో 4 కేసులో పెట్టించినావు. ఈ కేసులకు భయపడేది లేదు. నేను ప్రజల కోసం ఖచ్చితంగా నిలదీసి అడుగుతాం. మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. 100 కేసులు పెట్టించుకో. ఇంకేమంటా ఉన్నారు మీ అనుచరులు? మమ్మల్ని భౌతిక దాడులు చేస్తారట, తిరగనీయరట, కొడతారట, చంపుతారట, చంపిస్తారట. అయినా భయపడేది లేదు, బాధపడేది లేదు. మీరు ఇన్ని 4.5 దశాబ్దాలు రాజకీయం చేసి మీరు మీ కుటుంబం చేస్తే ఈనాడు రింగ్ రోడ్ చేసామని చెప్పుకుంటా ఉన్నారు. రింగ్ రోడ్ 1989లో ఐఏపీ నిధుల నుంచి మంజూరైతే దాన్ని ఎప్పటి వరకు కొనసాగించారు? 2016 వరకు కొనసాగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయింది. అంటే ఎన్ని సంవత్సరాలు దాని మీద పబ్బం గడిపింది. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి? అదేవిధంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 2008లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే 2009లో టెండర్ అయితే ఇప్పటి వరకు అన్ని గతి లేదు. అదే పక్కపొంటున్న మేడిగడ్డ ప్రాజెక్టు 1,00,000 కోట్లతో చేపడితే 2.5 సంవత్సరాల కంప్లీట్ అయింది. మరి కంప్లీట్ అయింది, అభివృద్ధి జరిగింది, అది వేరే విషయం. కానీ నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావు, మంత్రిగా ఉంటావు. దానిపైన ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంది? 2009 నుంచి ఇప్పటి 24 అంటే 15 సంవత్సరాలు కాలయాపన చేసినావు. మరి దాని కింద 18 చెరువులున్నాయి. నీ ధనవాడ సంత గ్రామంలో ట్యాంక్ బాడీ చేస్తాను, చేసినవా? అదే నీ అభివృద్ధి? మరి ఎర్రజరువులు చేస్తాను, చేసినవా? మరి ఈనాడు శివశంకర్ ప్రాజెక్టు 1 ఎకరం పెరిగిందా ఆయకట్టు? అదేవిధంగా మరి ఉడిపంచ చెరువు తెగిపోయింది, కొత్తపల్లి చెరువు తెగిపోయింది, రుద్రారం చెరువు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 18 చెరువులకు నువ్వు ఏమైనా అభివృద్ధి చేసినవా? అదే కాకుండా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. నువ్వే చెప్పినావు చింతకాని గూడెం చెరువుకు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కనెక్టివిటీ ఇస్తాను, ఇప్పటి వరకు ఇచ్చినవా? మరి అక్కడ 1 ఎకరం అదనంగా వాడుతా ఉందా? అదేవిధంగా విలాసాగర్ పెద్ద చెరువు, విలాసాగర్ చెరువు కూడా కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గెలిచి 10 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి చెప్పించుకుంటా ఉన్నావు కాబోయే ముఖ్యమంత్రి అని. ఇదేనా నీ అభివృద్ధి? ఒక్కటి అభివృద్ధి చేయించు. ఈనాడు
అదే కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి దామరకుంటల 9 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసినాం మీరు మంత్రి ఉండగా. మరి ఆ పైపులు ఏమైనా, ఆ నిధులు ఏమైనా ఎవరు తిన్నారు? ఎక్కడైనా ఒక పైపు ఉందా, పైపు లైన్ ఉందా, పారిందా? పలిమల లోపల శంకుస్థాపన చేసినావు, మరి ఆ డబ్బులు ఏమైనాయి? అక్కడేమన్నా పారుతుందా, పారకమైందా, పైపులు ఉన్నాయా? మరి అదేవిధంగా కొయ్యూరులో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినావు, కొయ్యూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది? మరి అదేవిధంగా దామరకుంట లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది? ఇదే విధంగా ఇక్కడ దాకా గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఏ ఒక్కటన్నా ఫంక్షనింగ్ ఉందా? ఇదేనా నువ్వు చేసే అభివృద్ధి? అంటే అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే దాడులు చేపిస్తావు, భయపెట్టిస్తావు, కేసులు పెట్టిస్తావు. ఇదేనా మీ సంస్కృతి? అంటే నిన్న సామంతరాజు వచ్చింది ప్రాంతానికి, వచ్చి అందరికి ఆదేశాలు జారీ చేసిండు. ఏమని? అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి. మేమేమన్నాం? జరిగిన విషయాన్ని చెప్పినాం. ఇది వాస్తవం కాదా? మరి పుట్టమదుకు మాకేమన్నా బాయిలోడా, పంచాయతీ ఉన్నదా, ఏమన్నా వ్యక్తిగత కక్షలున్నాయా? కేవలం నీ కోసం నువ్వు ప్రోత్సహిస్తే మేము పుట్టమదును జిల్లా పరిషత్ లోపల కొడితే కాదా? మరి కాంగ్రెస్ సోదరులు ఆలోచించాలి. అభివృద్ధి చేసిన మా సారు అభివృద్ధి అంటే ఇదేనా? మరి ఒక్క సిమెంట్ రోడ్డు సంత వేసినవా? ఇదంతా ఈజీఎస్ ఫండ్. మరి ఈజీఎస్ నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, అది సంతం తెచ్చింది కాదు కదా. విధంగా సడక్ రోడ్స్, ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్స్ కింద రోడ్స్ వస్తే చేసినావు, అది నీ ఫండ్ కాదు కదా. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల నిర్మూలన కోసం, ప్రజల అవేర్నెస్ కోసం, అభివృద్ధి కోసం చేసినటువంటి ఫండ్స్ వచ్చినాయి. అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే, ఈజెస్ నిధులు కేంద్రం ఇస్తే నువ్వు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒకటి చేసిందా? ఒక్క పని చేసింది ఉంటే చెప్పండి. మరి ఈనాడు పాలిటెక్నిక్ వస్తే ఎక్కడో ప్రజలకు ఉపయోగం లేని దగ్గర పెట్టివి, మహిళా విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అదేవిధంగా మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టినావు, కనీసం కాటారంలో పెడితే, మరి కాటారంలో పెట్టినట్టంటే కనీసం 200 మంది టీచర్లు ఇక్కడ వచ్చి ఉండి ఒక స్కూల్ ఉన్నట్టంటే కనీసం ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేది. ఇది 5 మండలాల కూడలి, మరి నీ సొంత మండలం కాటారంలో పెట్టకపోతేవి. మరి డిగ్రీ కాలేజ్ ఎక్కడో పోయి కడుతుంది. మంత్రిలో ప్రజల విద్యార్థులకు ఉపయోగపడిన కాడ డిగ్రీ కాలేజ్ కట్టినావు. మరి అదేవిధంగా 2 మార్కెట్ యార్డ్లు మంత్రిలో, ఒకటి కాటారంలో కట్టినది. మీరు మంత్రి, కనీసం ఫంక్షనింగ్ ఉందా? మార్కెట్ల వ్యాపారం జరుగుతా ఉందా? ఇక్కడున్న రైతులు పత్తి, పొద్దురుడు కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్నలు కావచ్చు, వడ్లు కావచ్చు, వేరే ప్రాంతానికి పోయి అమ్ముతా ఉన్నారు. అదే ఇక్కడ మార్కెట్ ఫంక్షనింగ్ ఉంటే జమ్మిగుంటలో నడుస్తుంది, వరంగల్లో నడుస్తుంది. మరి మీకు ఎందుకు చేతనైతే లేదు? ఎందుకు పట్టించుకుంటలేరు మంత్రి గారు? కాటారంలో ఫంక్షనింగ్ ఉండదు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మంతనిలో ఫంక్షనింగ్ ఉండదు. ఏమన్నంటే మాసారి చేసిండు, మాసారి చేసి. నేను కాంగ్రెస్ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మీ సారు గురించి మీకు అభిమానం ఉంటే మాట్లాడుకొని, మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటికైనా కాంగ్రెస్ సోదరులకు విజ్ఞప్తి చేస్తానా, మీ సారుకు చెప్పి మార్కెట్ కంపెనీలు మరి వ్యాపారం జరిగే విధంగా చేయండి. సంగీత పాఠశాలను పెట్టిండు మంత్రిలా, అడ్రస్ లేదు. మరి ఇక్కడ ఐటీ కంపెనీని పెట్టిండు. మరి ఇప్పుడు మరి కాటారానికి చెందిన వ్యక్తులు మరి 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించారట. ఇదేనా మీ అభివృద్ధి శ్రీధర్ బాబు గారు? నీ సొంత ఊరు ధన్వాడ 5 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్ కడితే 8 ఏళ్ల నుంచి ఇప్పుడు కంప్లీట్ కాలే. అమాలి సోదరులకు అమాలి బిల్డింగ్ కట్టిస్తాను 3 లక్షలు శాంక్షన్ చేసిన ఇప్పటి వరకు కంప్లీట్ కాలే. అదే విధంగా గౌడ సోదరులకి బిల్డింగ్ ఇస్తానో ఇచ్చినవా? కాప్ సోదరులకు బిల్డింగ్ ఇస్తానో ఇచ్చినవా? ఏమైనా అభివృద్ధి ఉందా? నీ మార్కు, నేను ఎమ్మెల్యేగా అయినా, నేను మంత్రిగా చేసిన 3 సార్లు ఇది చేసినా అని చెప్పుకోవడానికి ఒక్కడు ఉంటే నువ్వు దాన్ని చూపెట్టు. ఏ ఒక్కటి చేయకుండా, ప్రజల్ని మభ్యపెట్టకుండా, పెట్టుకుంటా, ఏళ్లకేళ్లు గడుపుకుంటూ ఒక్కొక్క స్కీమ్ పేరుతోటి మీరు అభివృద్ధి చేస్తా అని చెప్తా ఉన్నారు. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం, మీ కేసులకు భయపడేది లేదు. అక్రమ కేసులు పెడితే భయపడలేదు. ప్రజలు, మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ విజ్ఞులు, మేధావులు, మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. ఈ మేక వన్య పులి ఉందంటే భయపడి ఆ రూట్ ఓం జాగ్రత్తగా ఉంటాం. కానీ మేక వన్య పులి పోతే దగ్గర పోతే అమాంతం మింగేసే అటువంటి పరిస్థితి నీ దగ్గర ఉంది. ఇంత ప్రమాదం పొంచి ఉంది కనుక మేము చెప్తా ఉన్నాం, మేము ఖచ్చితంగా మా ప్రాణం పోయినా వెనుకాడేది లేదు. నీ సామంతరాజు చెప్తా ఉన్నాడట, నా గన్మెన్లను వీకిస్తాడట.
లేకుంటే మీద భౌతిక దాడులు చేస్తారట, లేకుంటే తిరగనీయరట, లేకుంటే కొడతారట. నువ్వు కొట్టినా చంపినా ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. శ్రీధర్ బాబు గారు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా అభివృద్ధి చేయమని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలం మాది. ఈ అధికారం నీకు శాశ్వతం కాదు. ఇది 5 ఏళ్ల కోసం ఇచ్చినటువంటి అధికారం. ఇప్పటికీ కేవలం 1 సంవత్సరం, ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే నీకు గడువు ఉంది. గుర్తుపెట్టుకో, రాబోయేది బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి శ్రీధర్ బాబు గారు, అక్రమ కేసులు పెట్టడం బంద్ చేసి అభివృద్ధి వైపు చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.